UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. సో ఓకే ఇప్పుడైతే ఓకే దాని అయిపోయింది, దాన్ని తీసేద్దాం. సో నీ లైఫ్ మొత్తంలో హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే ఈరోజు నేను హ్యాపీగా ఫీల్ అయ్యా అనే సిచ్యువేషన్ ఏదైనా ఉందా? హ్యాపీగా ఫీల్ అయ్యాను అంటే మా మమ్మీ వాళ్ళతో బయటకి ఎక్కడికైనా వెళ్ళి టైం స్పెండ్ చేస్తే హ్యాపీ. బట్ ఇంతవరకు అంతగా ఎప్పుడు చేయలేదు. మరి తీసుకొచ్చేసింది కదా హైదరాబాద్, ఒక రోజంతా రౌండ్ వేసి వెళ్ళిపోదురు. రాలేరు. అంటే ఎప్పుడైనా ఉందా మమ్మీని ఇలా బయటికి తీసుకెళ్ళాలి ఎక్కడికైనా? చాలా కోరికలు ఉన్నాయి, అన్ని చూపించాలి మా మమ్మీకి, ప్రతి ఒక్కటి చూపించాలి. మాల్స్లో తిప్పాలి, మూవీస్కి తీసుకెళ్ళాలి, రెస్టారెంట్స్కి తీసుకెళ్ళాలి, అన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి. బట్ టైం ఉండాలి, మనీ ఉండాలి. మంచి అల్లుడు వస్తాడు తిప్పుతాడని చెప్పైతే చెప్తావా? అలాంటివి ఏం చెప్పను. ఏదైనా సిల్లీగా అంటే మేము ముగ్గురం ఇంట్లో పేరెంట్స్ అలా ఉండం, ఫ్రెండ్సే. ఓకే, తిట్టుకుంటాం, కొట్టుకుంటాం, ఇంట్లో ఆడుకుంటాం, అంతా ఫ్రెండ్స్ లాగానే ఉంటాం అస్సలు. సో అంటే ఇప్పటివరకు చూసుకుని మీ మమ్మీ గారు తన లైఫ్లో పడ్డ కష్టాలన్నీ చూసేసి నా కూతురికి ఇలాంటివి ఉండకూడదు, తనకు నచ్చినట్టు ఉన్నాయి అనేటట్లు వదిలినట్టు అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు, వీళ్ళు ఏం మాట్లాడుకుంటారు కాదు, అండ్ ఆఫ్ ది డే మన దగ్గర మనీ ఉందా లేదా ఇదే చూస్తారు, అవునా కాదు? ఇదే చూస్తారు. ఇప్పుడు ఈ ఈవెంట్ సంపాదించిన తర్వాత, మనీ సంపాదించిన తర్వాత మా రిలేటివ్స్ నాతో మాట్లాడుతున్నారు, ఫోన్లు చేసి కొంచెం రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఇప్పుడు స్టార్టింగ్లో మరి తిట్టే ఉంటారు కదా రిలేటివ్స్, అంతేనే తిట్టడానికి ఉంటారు. తిట్లా అవి అసలు. మా మమ్మీ అయితే ఏడ్ చేసింది అసలు. మా మమ్మీ చచ్చిపోయింది ఒకటి, ఏం మాట్లాడకూడదు అసలు ఆ మాట. మా మమ్మీ అంత దూరం వెళ్ళి ఆగిపోయింది, మా కోసం ఆగిపోయింది మా మమ్మీ. ఎందుకు? మేము అనాథలం అయిపోతామని అక్కడి వరకు వాళ్ళనే మాటలు కదా. ఇప్పుడు అదే మాటలు మళ్ళీ ఇప్పుడు ప్రశంసల్లో వస్తుంటే ఎలా అనిపిస్తుంది? బాధగానే ఉంటుంది, కానీ తీసుకోలేము కదా, అవి అందరికీ సమాధానం ఇవ్వలేము. అలా అని మేము సైలెంట్. ఇప్పుడు అప్పుడు మాటలు అనేవాళ్ళే ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యి నువ్వు బాగా చేస్తున్నావు, నీ వీడియోస్ చూస్తాను అని అంటానురా. సో అప్పుడు హ్యాపీ ఫీల్ అవుతారు కదా, చెప్తా మమ్మీకి మమ్మీ ఇలా అన్నారని. చెప్తాను, మమ్మీ ఇలా అన్నారు, హ్యాపీగా ఫీల్ అయ్యారు మన వాళ్ళు అని చెప్తాను. కానీ చదువు లేదని రెస్పెక్ట్, మరి దానంత చదువుకి ఇచ్చినంత రెస్పెక్ట్ ఎవరు అందుకే చిన్నప్పుడు చదువుకోండి అని అంటారు. బట్ మనం చదువుకోవాల్సిన టైంలో బాధ్యతలు ఎక్కువ. 10th నాకు చదువు వాల్యూ తెలియలేదు. అంటే చదువుకో అని చెప్తుంటే నేను చదువుకునేదాన్ని అంటే 10th బాగా చదివాను ఇంట్రెస్ట్గా, ఇంటర్లో వదిలేసా. ఇప్పుడు చదువు మీద పీకల దాకా ఉంది చదువుకోవాలని, కానీ టైం దొరకట్లా, అంతేనా? సో ఎవ్రీడే ఉంటాయా మీకు ఈ ప్రోగ్రామ్స్? షూట్స్ ఈవెంట్స్ ఎవ్రీడే అంటే సీజన్, ఇప్పుడు అన్ సీజన్ కాబట్టి ఉండవు, సీజన్ టైంలో ఉంటాయి, రెగ్యులర్గా ఉంటాయి. నేను ఒకటి అడుగుతా దీన్ని, అంటే ఇది అడగకూడదేమో నాకు తెలియదు. కొంతమంది ఇంతకు ముందు రోజుల్లో ఇలాంటి ఈవెంట్స్ చేసేవాళ్ళు ఏంటంటే సో న్యూడ్గా చేస్తుంటారు, ఇలా చేస్తుంటారు అని విన్నాను. సో అలాంటివి మీకు మీ వర్క్ ఏమైనా వచ్చాయా? చూసారు అలాంటివి ఏమైనా ఎప్పుడైనా? అంటే ఇలాంటి ఈవెంట్స్ కూడా ఉంటాయట, మనకు మీరు ఈవెంట్స్ చేస్తుంటారు కదా, సో ఇలాంటివి ఉంటాయట అని ఎవరైనా అన్నారా? అన్నారు. సో ఉంటాయని తెలుసు, కానీ నాకు ఇది ఇలా ఉంటుందని తెలియదు అసలు. నా ఫ్రెండ్ చెప్పే వరకు తెలియదు నాకు. మరి అలాంటప్పుడు అంటే ఇలాంటివి ఉంటాయని తెలిసి కూడా దగ్గర సిమిలర్గా ఆ జోనర్లోకి వెళ్తున్నాం కదా మనల్ని కూడా అంతే రాంగ్ వేలో అర్థం చేసుకుంటారేమో, మనకి ఇది కెరియర్ చాలా డ్యామేజ్ అవుద్దేమో అని అనుకోలేదా? అనుకున్నాను, కానీ తప్పదు కదా. అంటే నాకు ఆ టైంలో మనీ ఇంపార్టెంట్ నాకు. మనీ ఉంటేనే రెస్పెక్ట్ వస్తుందని అర్థమైంది. మనీ ఉంటేనే మనోళ్ళు కానీ పరాయోళ్ళు కానీ వచ్చేది. ఆ టైంలో నాకు ఆ థాట్ తప్ప ఇంకే థాట్ లేదు. అంటే అందరూ వదిలేసి వెళ్ళిపోయారు. చదువు, మా తమ్ముని చదివిలేదు, నన్ను చదివిలేదు. నేను కూలి పనికైనా వెళ్ళి మనీ కావాలి ఫస్ట్. ఇంట్లో సర్దిపోయిన తర్వాత, అంతా సర్దుకున్న తర్వాత ఇంకేదన్నా, అది ఏ పని అయినా సరే అని డిసైడ్ అయిపోయాను. బట్టల షాప్లో పని కానీ, కూలి పని కానీ, ఇంకేదన్నా. కరెక్ట్గా అదే టైంలోనే ఈవెంట్స్ వచ్చింది, ఆఫర్ వచ్చింది. సో అప్పుడు అంటే నువ్వు ఈవెంట్స్ వల్లే మనీ సంపాదించాలి అని ఫిక్స్ అయ్యావా, లేకపోతే నువ్వు ఇంతకు ముందు అన్న ఏ పని అయినా చేస్తా అనేటప్పుడు చాలా పనులు ఉన్నాయి కదా, సో ఈ పని ఎందుకు ఒప్పుకోవాల్సి వచ్చింది? అంటే డ్యాన్స్ మీద కొంచెం ఇష్టం ఉంది నాకు చిన్నప్పటి నుంచి, సో దానివల్ల ఇట్లా వెళ్ళిపోయాను. అంతకుముందు నేను మా మమ్మీని అడిగాను, నేను బట్టల షాప్లో పనికి వెళ్తాను,
లేదా ఇంకెక్కడైనా పనికి వెళ్తాను అంటే మా మమ్మీ పంపిదు పంపినని చెప్పేసింది. బట్టల షాప్కి అక్కడ పనికి వెళ్తానని పంపలేదు. పంపలేదు. బట్ ఇలాంటి ఈవెంట్స్కి వెళ్తానంటే ఎలా పంపారు మరి? ఎలా పంపిందంటే నాకు డ్యాన్స్ అంటే ఇష్టం అని మా మమ్మీకి తెలుసు. ఉమ్. ఏదైనా ఇష్టంతో చేస్తే కష్టం అనిపించదు, బా అంతే కదా. ఓకే. ఇప్పుడు బట్టల షాప్లో చదువుకునే అమ్మాయి బట్టల షాప్లో పని చేస్తుంటే స్టూడెంట్స్ వస్తూ ఉంటారు, మనకు బాధ అనిపిస్తుంది, అది కష్టం. డ్యాన్స్ ఫీల్డ్ అయితే మనకు డ్యాన్స్ అంటే ఇష్టం కాబట్టి మనీ వస్తుంది, సో అది నీకు ఇష్టం కాబట్టి నువ్వు చెయ్యి అట్లా నింది. సో అప్పుడు ఓకే యాక్సెప్ట్ అప్పుడు నేను ఎదిరిచ్చా మా అమ్మని, నేను వెళ్తానమ్మా, ఏమన్నా చేసుకో, నేను వెళ్ళాలి, నేను మనీ తేవాలి, మిమ్మల్ని బాగా చూసుకోవాలి, నేను వెళ్తాను. అంటే నువ్వు వెళ్ళడానికి పర్టికులర్గా అక్కడ ఏదైనా ఇది అప్పుడే అంత సడన్గా డబ్బులు సంపాదించాల్సినంత అవసరం ఏమొచ్చింది? అంటే మేము డౌన్ అయిపోయాం పూర్తిగా, ఫుడ్ కూడా ఓకే. లేదు. సో రిలేటివ్స్ ఎవరో హెల్ప్ చేయలేదా? అందరూ చెప్పేవాళ్ళే, మా పెద్దమ్మ వాళ్ళు, పిన్ని వాళ్ళు అందరూ చెప్పేవాళ్ళే, పెట్టేవాళ్ళు కాదు. ఇప్పుడు కూడా ఈవెంట్స్కి వెళ్తున్నానంటే వెళ్తుంది అని అంటారే కానీ చదువుకుంటుంది అలా చదువుకోలేదు అంటారు, పోనీ మేము చదివిస్తామని అనరు. ఓకే. అలా అనేవాళ్ళే కానీ పెట్టేవాళ్ళు కాదు కదా. సో వాళ్ళందరినీ అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు చదివిస్తాము అనేవాళ్ళు ఉంటే చదువుకుంటారా? డెఫినెట్గా. మరి ఇది ఇప్పుడు ఈ ఫీల్డ్కి మరి వెళ్ళరుగా? అస్సలు నువ్వు చదివించి మా ఇంట్లో ఓకే అంటే తినడానికి అన్ని కరెక్ట్గా ఉంటే ఈ ఫీల్డే ఆపేస్తా. ఓకే. పూర్తి. సో మీరు స్టడీస్కి అటు ఉండాలి అండ్ మీ ఫుడ్కి సరిపోయినట్లు ఉంటే ఇంక ఇది ఆపేస్తాను అంటారు, కరెక్టే కదా? ఒప్పుకుంటా, రికార్డ్ అవుతుంది. ఎందుకంటే నాకు కొంతమంది తెలుసు, సో నేను రిఫర్ చేస్తా, వాళ్ళు ఒకవేళ హెల్ప్ చేస్తే స్టడీస్ పరంగా వాళ్ళు చాలామందికి చేశారు, సో స్టడీస్ పరంగా చేస్తానంటే ఖచ్చితంగా చదువుకుంటా. డెఫినెట్గా చదువుకుంటాను, ఈ ఫీల్డే వదిలేస్తాను. ఓకే. అంటే అంత రిచ్గా బతకాల్సిన అంత లేదు, మా కరెక్ట్ టైంకి ఫుడ్, కరెక్ట్ టైంకి చదువు, అంటే మాకంటూ వెళ్ళేదానికి రెస్పెక్ట్, మనీ అంత ఏం అవసరం లేదు.